తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల మిస్సైల్స్ దూసుకెళ్తున్నాయి. మర్యాద అంటూనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాస్ గులాబీ దళంపై నిప్పులు చెరుగుతుంటే నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసు అంటూ కేటీఆర్ మండిపడుతున్నారు. సీఎం రేవంత్ కేటీఆర్ మాటల మంటలు ఇప్పుడు చూద్దాం. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము. కానీ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు నన్ను గెలకకు. నేను అన్నీ చూసిన. ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాపత్ గాని కాదు. అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతుల నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగినారు అనుకో, ఏమాయిరా బై 2500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగినాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2000 పెన్షన్ 4000 ఎత్తానో 100 రోజులు అంటే నరక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమాయా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినా చేయి. రోజు ఏడుచుడు ఎందుకు?